ఆర్ యూ వర్కింగ్ ఎట్ ఐటీ కంపెనీ లేదా నీ డ్రీమ్ వచ్చి ఐటీ కంపెనీలో జాబ్ చేయడమా? అలాగైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐ ఐటీలో చేసే జాబ్ అంతా రీప్లేస్ చేసేస్తుంది. ఇది ఒక ఐటీ ఎంప్లాయీ గా ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్పేస్తా. ఇన్ కేస్ మన జాబ్స్ పోకుండా ఉండాలంటే ఏ స్కిల్ నేర్చుకుంటే మంచిది, ఇలాంటి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అంతకు ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. ఇంతవరకు మన అకౌంట్ ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. చేసేసారా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వై ఐటీ జాబ్స్ ఆర్ ఎట్ రిస్క్? ఎందుకని ఏఐ అనేది ఐటీ జాబ్స్ అనేది రీప్లేస్ చేసేస్తుంది. ఏఐ రాకముందు చాలా వరకు కంపెనీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, క్యూఏ టెస్టింగ్, సపోర్ట్ సర్వీస్ అండ్ సమ్ కొన్ని టెక్నికల్ రోల్స్ కూడా. కానీ ఆఫ్టర్ ఏఐ అనేది వచ్చిందో అప్పటి నుంచి అలాంటి జాబ్స్ అనేది కనుమరుగైపోయాయి. దాని ప్లేస్ లోకి వచ్చేసరికి ఏఐ టూల్స్ అనేవి వచ్చేసినాయి. లైక్ చాట్ జీపీటీ, కోపైలట్, ఆటో జీపీటీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకని ఎంప్లాయీస్ పైన నమ్మకుండా ఒక ఏఐని ఎందుకు నమ్ముతున్నారు ఒక కంపెనీలో? ఎందుకంటే వాటి ఆన్సర్స్ అనేది చాలా ఫాస్ట్ వచ్చేసింది. అండ్ కాస్ట్ అనేది కూడా చాలా చీప్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గుడ్ అక్యురసీ, కరెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దాని వల్ల ఐటీ రోల్స్ అనేది సమ్ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ అనేది రిప్లేస్ చేసేసింది. ఇదంతా నిజం అని చెప్పి నమ్మలేకపోతున్నారా? సరే, సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ లో చాలా వరకు ఏ చాట్ బోట్ అనేది యూజ్ చేస్తున్నారు. అదే ఒకప్పుడు దానికోసం సపోర్ట్ ఏజెంట్ రోల్ కి చాలా మంది హైర్ చేసుకునేవాళ్ళు. ఇంకా కోడింగ్ మిషన్ కి వస్తే ఏంటి వీడియోకి ఇంకా లైక్ కొట్టలేదా? లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి త్వరగా. ఇంకా కోడింగ్ మిషన్ కి వస్తే చాలా మంది డెవలపర్ కూడా చాలా వరకు రోల్స్ అనేది కనుమరుగైపోతున్నాయి. ఏ టూల్స్ వచ్చేలకి గిట్ హబ్, కోపైలట్ ఇది సింపుల్ ప్రాంప్టింగ్ గానే కోడ్ అనేది జనరేట్ చేసేస్తుంది. అదే కోడ్ ఆ కోడ్ అంతా సొంతంగా రాయాలంటే మినిమం సమ్ టైం అనేది పట్టింది. కానీ ఇలాంటి ఏ టూల్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో సూపర్ ఫాస్ట్ గా కోడ్ అనేది జనరేట్ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో చాలా కంపెనీస్ లో డెవలపర్స్ అనే వాళ్ళు చాలా వరకు రిడ్యూస్ అయిపోతున్నారు. తర్వాత ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి డైరెక్ట్ గా కాల్స్ మాట్లాడి లేదా వాళ్ళతో చాటింగ్ చేసి మన ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా కంపెనీ ఎంప్లాయీ తో, అది కూడా పర్టికులర్ పర్సన్ తో. ఇప్పుడు ఏ అవసరం వల్ల అలాంటివన్నీ కనుమరుగైపోయాయి. సేమ్ ఏ చాట్ బోట్ అనేది ఈ ఇష్యూ తీసుకెళ్లి అక్కడ చాట్ బాట్ లో పేస్ట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో అది ఎలా ప్రాసెస్ ఏం చేయాలనేది విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చేస్తుంది. అలాంటి టైంలో ఆ సపోర్టర్స్ అనే వాళ్ళు చాలా వరకు తగ్గిపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎప్పటికీ ఆగదు. ఇలాంటిది ఎవల్యూషన్ అవుతానే ఉంటుంది. సో దీనికోసం మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఒకసారి మీరే ఆలోచించండి. సమ్ జాబ్స్ అనేది రీప్లేస్ చేస్తుంది, కానీ కంప్లీట్ గా రీప్లేస్ చేస్తుందా అంటే లేదు. ఏఐ కూడా ఒక హ్యూమనే క్రియేట్ చేస్తారు. సో మీరు ఆ ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఎలా మనకి యూజ్ అయ్యేలాగా యూటిలైజ్ చేసుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి. అది ఏ విధంగా మన కంపెనీకి యూజ్ అయితే ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి దాని మీద ఫోకస్ చేయండి. లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా సింపుల్ జాబ్. మీకు ప్రాంప్ట్స్ జనరేట్ చేస్తాం వస్తే చాలు. సింపుల్ గా ప్రాంప్ట్ ఇవ్వగానే ఏదైనా కోడ్ జనరేట్ చేసేవచ్చు, డాక్యుమెంట్ జనరేట్ చేయవచ్చు, ఇంకా ఇలాంటి చాలా జనరేట్ చేసేవచ్చు. ఏ మోడల్ ట్రైనింగ్ ఇవి కూడా నేర్చుకోవచ్చు. డేటా అనలిస్ట్ అని, ఏ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అని ఇలాంటి కొత్త జాబ్ రోల్స్ అనేది వస్తున్నాయి. వీటి మీద ఫోకస్ చేసి ఈ నేర్చుకుంటే ట్రై చేయండి. దీని వల్ల ఫ్యూచర్ లో మీకు హై ప్యాకేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లో కూడా ఏఐ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఏఐ నేర్చుకోండి. మీ డైలీ లైఫ్ లో కూడా ఏఐ అనేది ప్రిపేర్ అవుతా నేర్చుకోండి. సో మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవడానికి స్టార్ట్ చేసేయండి. మీకు ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కావట్లేదా? మీకు ఫ్రీ రిసోర్సెస్ కావాలా? మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీరు ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆ ఫ్రీ రిసోర్స్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తా. ఫైనల్ గా ఒక మాట చెబుతున్నా, ఏఐ అనేది మన లైఫ్ ని డిస్ట్రాయిడ్ అనేది చేయలేదు. అది కొన్ని జాబ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం దానికి అనుకూలంగా వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. 100 likes టార్గెట్ ఇస్తున్నా, త్వరగా కంప్లీట్ చేసేసేయండి. అలాగే మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూడాలి కదా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి.